నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా కానీ ఇంట్లో నుంచి ఫుడ్ తీసుకెళ్తాననమాట. ఇంట్లో నుంచి లెమన్ రైస్, వైట్ రైస్, పప్పు, టమాటా కూర తీసుకెళ్తాను. ఇంకా చపాతీలు, పూరి అనమాట. సో పిల్లల కోసం అయితే మనకి ఇవి లంచ్‌లోకి, డిన్నర్‌లోకి సరిపోతాయి గానీ స్నాక్స్ కూడా కావాలి గదా! ఇంకా వాళ్ళ కోసం అనేసి నేనైతే కీరా, క్యారెటు, వాటర్ మిలను, కర్బూజా, దానిమ్మకాయలు, యాపిల్ కాయ, కివి, లిచ్చి ఇవన్నీ ఫ్రూట్స్ అనమాట. ఈ యెల్లో డబ్బాలొచ్చేసి ఇంట్లో దోస పిండి మిగిలితే దిబ్బ రొట్టెలైతే ఏసుకున్నాను. ఇంకా పిల్లల కోసమని ప్లేట్లు, స్పూను, చమ్మచ్చు, అలాగే చాకు, ఆనియన్ కూడా పెట్టుకున్నాను. ఇంకా యాపిల్, మ్యాంగో ఏది కూడా వదలలేదు. బ్రెడ్ కూడా పీనట్ బటర్ అయితే జామ్ పెట్టుకున్నాను ఇంట్లోనే. తాలింపు బొరుగులు అలాగే వచ్చేసి ఇంకా పాప్‌కార్న్ అయితే చేసుకున్నాననమాట. సో బయట మేము ఈ 2 రోజుల్లో ఏది కూడా తినలేదండి. ఒక్క వాటర్ బాటిలే మేము పర్చేస్ చేసాము. సో ఇదంతా కూడా ఫుడ్ బ్యాగే అనమాట. బయటైతే ఏం కొనాల్సిన అవసరం లేకుండాగా ఇలాగ ఎప్పుడు ట్రావెల్ చేసినా గానీ యూజ్ అయితుంది. మీకు కావాలంటే ఫుల్ వీడియోలో చూడండి. మీకు క్లారిటీగా ఇంకా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.